ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఆదివారపు శుభములు తెలియజేస్తున్నాం. ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మా యొక్క వందనాలు తెలియజేస్తున్నాం. వాక్యం చదువుకొని లేఖనాల్లోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం. తనను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, మనుషుల హృదయానికి గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మహోన్నత యేసయ్యా, నీకు వందనాలు అయా. దేవా, నిన్ను ప్రేమించు వారి కొరకు సమస్తము సమకూడి మేలు కొరకు జరుగును అన్నావు రాజా, నీకు వందనాలు. కానీ వాటిని గ్రహించలేకపోతాము అని కూడా నీ వాక్యం సెలవిస్తుంది. అయినా ఈ అంశాన్ని బట్టి మాతో మాట్లాడండి. బోధకుడా, నీ ఒక్కడవే బోధకుడు అయ్యా. నీ పాదాల దగ్గర కూర్చుంటున్నాము ఈ ఉదయకాలపు ఆరాధనలో. మాకు బోధించవయ్యా, మాకు నేర్పించండి దేవా. లార్డ్ నైనా నీ నోటికి బూరగా నన్ను వాడుకోండి నైనా. నీ ఆత్మలో నుంచి పరిశుద్ధ ఆత్ముడా అయా, నీ సన్నిధిలో నుంచి మాతో మాట్లాడండి. నీ కృప కలిగిన మాట మా హృదయాలను ఆత్మలను తెప్పరిల్ల చేయు నీ మాట నైనా. నీ ఆత్మీయతలో మేము జీవించగలిగి నిన్ను ఆరాధించగలిగే మాట ఇది మొదలుకొని మా జీవితాల్లో ఒక గొప్ప రూపాంతరపు అనుభవం, పునరుద్ధారపు జీవము మాలో కలుగునట్లు మాతో మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు ప్రేమించు వారి కొరకు ఆయన ఏదైతే సిద్ధపరిచాడో అది ఏ కను చూడలేదు, ఏ చెవి వినలేదు, ఏ హృదయానికి గోచరము కాదు అని. మనం చాలాసార్లు వాక్యంలో ఒక వాక్యాన్ని మాత్రమే చదువుతాం, ఆ తర్వాత మళ్ళీ దాని మీద బేస్ అయిపోతాం. చాలాసార్లు ఒకే వాక్యాన్ని పట్టుకొని మనం ఆలోచించినప్పుడు దేవుడి ప్రణాళికను కానీ, దేవుడి చిత్తాన్ని కానీ, దేవుడి ప్రత్యక్షతను కానీ మనం గ్రహించలేకపోతాం. దైవ జనాంగమా, దేవుని చిత్తం మనం తెలుసుకోవాలి, ఆ ప్రత్యక్షతలో మనం జీవించాలి అన్నది దేవాది దేవుని యొక్క ఆలోచన, నిర్ణయమై ఉన్నది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి ఉదయకాల సమయంలో. ఆ దేవాది దేవుడు చిత్తాన్ని మరి ఎప్పుడు మనం గ్రహించగలుగుతాం? మరి ఏ కన్ను చూడలేదంటున్నాడు, ఏ చెవి వినలేదంటున్నారు పరిశుద్ధాత్మ దేవుడు, ఏ హృదయానికి కూడా గోచరము కాదు అంటున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. మరి దేవుడు వాక్యం ఏముంటుందంటే కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుంది దేవుడు వాక్యం. కాబట్టి మనము ధ్యానించాలి. తొందరగా ఒకే వాక్యాన్ని బట్టి మన నిర్ణయం తీసుకోకుండా మనము వాక్యం వెంబడి వాక్యాన్ని చదవాలి, గ్రహించాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి ఓపికతో. ఇది సత్యమా, దీని అర్థం ఏంటి అన్నది పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అడగాలి. మరి అలాగ అడుగుతున్నప్పుడు అద్భుతమైన విషయం మనం చూద్దాం. అదే 1 కొరింథీ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు మనం చదివితే ఇక్కడ మనకి జవాబు వస్తుంది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి సర్వ్. దేవుడు బిడ్డ, వాటిని మనకైతే మన దేవుడు, థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్, మనకైతే మన దేవుడు. దేవుడు బిడ్డ, ఈ స్వరం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ, ఈ వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ, దేవుడు బిడ్డ, మనకైతే మన దేవుడు దానిని బయలుపరిచి ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. దేవుడు ఏమంటున్నాడంటే ఏ కను చూడలేదు, ఏ చెవి వినలేదు, ఏ హృదయానికి గోచరము కాదు, కానీ
మనకైతే మన దేవుడు దాన్ని బయలుపరిచాడు. హల్లెలూయా. నీ భవిష్యత్తుని దేవుడు నీకు బయలుపరచబోతున్నాడు. నీ యొక్క ఇన్వెస్ట్మెంట్ కోసం దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. నీ యొక్క ప్లేస్మెంట్ కోసం దేవుడిని మాట్లాడబోతున్నాడు. దేవుడిని జాబ్ కొరకు దేవుడిని మాట్లాడబోతున్నాడు. నీకు వివాహం కాకపోతే నీ వివాహం కొరకు దేవుడినితో మాట్లాడాలనుకుంటున్నాడు దేవుడు బిడ్డ. నువ్వు నివసించే స్థలము, నీ పిలుపు, నీ ప్రత్యక్షత, నువ్వు కట్టుకోవాల్సిన ఇల్లు, నీ లోన్స్, నీ సమస్యలు, నీ బిడ్డలు, వారి పెంపకము, వారి యొక్క సమస్యలు, చదువు, జ్ఞానము, దేవుడు బిడ్డ, వాట్ ఎవర్ యువర్ ప్రాబ్లం ఈజ్ ఇన్ ది సండే సర్వీస్, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట మనకైతే దేవుడు దాన్ని బయలుపరిచాడు. ఎలా బయలుపరిచాడు చదువుదాం ఒక్కసారి, కంటిన్యూ చేద్దామమ్మా. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి తెలియదు. హల్లెలూయా. ఆ దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు, ఆ దేవుని ఆత్మ నీవు వెంబడిస్తున్నప్పుడు దేవుడి బిడ్డ, నీవు వాటిని గ్రహించగలుగుతావు. ఈ అద్భుతమైన ప్రత్యక్షత మనకు కావాలి. దేవుణ్ణి ప్రేమించు వారి కొరకు ద పాయింట్ టు బి నోటెడ్. దేవుడి బిడ్డ, మనం దేవుణ్ణి ప్రేమించ బద్దులమై ఉన్నాం. ద ఓన్లీ కీ తాళపు చెవి ఏంటో తెలుసా? దేవుణ్ణి ప్రేమించు, దేవుణ్ణి మాత్రమే ప్రేమించు. ఆ దేవుని ప్రేమలో నువ్వు నిలబడు దేవుడి బిడ్డ. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తే, యేసయ్య తన శిష్యుల్ని పట్టుకొని ఒక కొండ ఎక్కి అక్కడ ఆయన రూపాంతరము చెందెను. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం అక్కడ ఒకసారి మత్తయి సువార్త. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతడి సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లవాయెను. చదవండి అమ్మా. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. హల్లెలూయా. దేవుడి బిడ్డ, ఎంత అద్భుతమైన మాట కదా. ఎవరిని బలపరచడానికి రూపాంతరపు కొండ మీదకి వచ్చారు? యేసయ్య అదే లేఖనాల్లో కింద వరకు వెళ్తే, నేను చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచేంత వరకు ఈ విషయాన్ని మీరు ఎవరికి బయలుపరచకండి అని వారి శిష్యులతో చెప్తున్నాడు. ఎందుకు? ఆయన ఆలోచన ఏంటి? ఆయన తలంపు ఏంటి దేవుడిది? మనం గమనించినట్లయితే అక్కడ మోషే, ఏలియా, యేసయ్య ముగ్గురు, పరిశుద్ధాత్మ దేవుడు, దేవాది దేవుడు నలుగురు ఉన్నారు పైన. సెకండ్ స్టెప్లో మనం చూస్తే యోహాను, తర్వాత పేతురు, యాకోబు అనే ముగ్గురున్నారు. హల్లెలూయా. మనం గమనించాలి దేవుడు బిడ్డ. 3 మెట్లు మనకు అక్కడ కనబడుతున్నాయి. ఒకటి దేవాది దేవుడు, 2 మోషే, ఏలియా, యేసయ్య, 3వ మెట్టు యోహాను, పేతురు, యాకోబు. ఏంటి దేవుడు మాట్లాడాలనుకుంటున్న మాట? ఏం జరిగింది అక్కడ ఆ రూపాంతరపు కొండ మీద? గమనించండి. దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు ఏదైతే సిద్ధపరిచాడో అది ఏ కన్ను చూడలేదు. హల్లెలూయా. మోషే విషయంలో దేవుడు బిడ్డ, చాలామంది గ్రహించలేని గొప్ప విషయం ఏంటంటే, ఆయన చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, వాగ్దాన దేశంలోకి వెళ్ళలేదు. ఆయన చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, ఆయన వాగ్దాన దేశంలోకి వెళ్ళలేదు. దేవుడికి వ్యతిరేకంగా బతికాడు, ఆయన వాగ్దాన దేశంలోకి వెళ్ళలేదన్న మాటే చెప్తారు. కానీ దేవుని కృప, దేవుడి బిడ్డ ఎంత అధికంగా ఉందో ఆ విషయాన్ని మనం గ్రహిస్తే, ఆయన శరీరాన్ని కూడా వదిలిపెట్టకుండా క్రొత్త నిబంధనలో మనం గమనించినట్లయితే, ఆ యూదా పత్రికలో మనం గమనించినట్లయితే, ఆ యూదా పత్రికలో మనం చూస్తే అక్కడ అద్భుతమైన మాట 9వ వచనంలో, ప్రధాని అయిన మిఖాయేలు అపవాదితో వాదించు మోషే యొక్క శరీరము గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక
అనెను. వీరైతే తాము గ్రహింపని విషయములు గూర్చి దూషించి వారై వివేక శూన్యములకు మృగము వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్ము తాము నాశనము చేసుకుందురట. వారికి తెలియదు. దేవుడిలాగా దేవుడు అలాగా అంటూ ఉంటారు. దేవుడు గమనించు. కానీ మోషే శరీరంతో పాటు పరలోకానికి ఎత్తబడ్డాడు. మిఖాయేలు దూత ఎత్తబడింది. దేవుడు వాక్యం క్లియర్గా చెప్తుంది. ఆయన కొన్ని వేల సంవత్సరాల తర్వాత రూపాంతరపు కొండ ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. ఈ యెరూషలేము రూపాంతరపు కొండ మీదకి దిగాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు బిడ్డ, లాస్ట్ వీక్ చెప్పాను, డ్రై బోన్స్లో ఒక 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 గాడిద ఎముకను పట్టుకొని 1000 మందిని చంపాడు. నువ్వు బ్రతికుండగానే కాదు, నువ్వు చనిపోయిన తర్వాత కూడా దేవుడు నీ వాగ్దానాలను నెరవేరుస్తాడు. నీ తల్లి చేసిన ప్రార్థన, నీ తండ్రి చేసిన ప్రార్థన, నీ ప్రియులు చేసిన ప్రార్థన నీ జీవితంలో ఉట్టిగా పోదు దేవుడు బిడ్డ. దేవుడు నిస్సందేహంగా దాన్ని నెరవేరుస్తాడు. అయితే దాన్ని గ్రహించగలిగిన ఆత్మ మనకు కావాలి. అయితే మనం దాన్ని చూడగలిగే మనస్సు మనకు కావాలి. దాన్ని మనము గ్రహించగలగాలి. ఆత్మ ద్వారా దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. ఆ ఆత్మ ద్వారా దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు. మోషే కొరకు మనకు తెలియని గొప్ప విషయం ఏంటి? ఆ మోషే ఆ రూపాంతరపు కొండ మీదకి దిగాడు. మోషే యేసు వారితో అంటున్నారు, యేసు ప్రభు వారితో, నీవు శ్రమ పొందపోయి ఎత్తబడి ఎక్కడ కూర్చోబోతున్నావు తెలుసా? మా అందరికీ మించిన స్థలంలో నువ్వు కూర్చోబోతున్నావు. దేవుని కుడిపార్శ్వమందు నువ్వు కూర్చోబోతున్నావు. నువ్వు చేసే ఈ బలియాగం సర్వమానవాళి జీవితాల్లో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతుంది. హల్లెలూయా. దేవుడి బిడ్డ ఏలియా కూడా దేవుడి చిత్తాన్ని నెరవేర్చువాడు నిత్యము నిలుచును అన్న వాక్యాన్ని మనం గమనించాలి. దేవుడి బిడ్డ, అవును, అది ఒక ప్రత్యక్షత. దేవుడు నిన్ను ప్రేమిస్తే, నిన్ను ప్రేమించాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితే దేవుడి బిడ్డ, ఆ దేవుని ప్రేమ నీలో నిలబడగలిగితే దేవుడు బిడ్డ, దేవుడు నీ కొరకు ఏదైతే సిద్ధపరిచాడో అది ఎవరు చూడకపోయినా దేవునికి బయలుపరుస్తాడు. దేవుడు ఒక ఉన్నతమైన ఆ జీవన శైలిలోకి దేవుడిని తీసుకెళ్తాడు. ఆ పరిస్థితిలోకి ప్రభువు నిన్ను తీసుకెళ్తాడు. ఆ ఆశీర్వాదంలోకి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. దేవుని బిడ్డ, దేవుని జనాంగమా, మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మనం దేవుణ్ణి అలా ప్రేమించాలండి. మన దగ్గర ఆయన మనకి ఏమి ఇచ్చాడో అన్న దాన్ని బట్టి కాదు, మనకేదన్నా ఇస్తాడని కాదు మనం దేవుణ్ణి ఆరాధించాల్సింది. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆరాధించాలి. అదే ఆత్మతో సత్యంతో దేవుడు బిడ్డ. ప్రేమ అన్న మాటను మనం గమనిస్తే దేవుడు బిడ్డ, ఒక అంశం ఒక సిరీస్లో నుంచి వస్తుంది. అది ఒక అవుట్పుట్. అది ఒక ప్రాబ్లంకి లాస్ట్ వచ్చే ఆన్సర్, అది అవుట్పుట్. అవును, మనం గమనిస్తే ఒక వ్యక్తితో ఒక వ్యక్తికి పరిచయం ఏర్పడుతుంది. పరిచయం స్నేహం అవుతుంది. స్నేహము సంబంధం అవుతుంది. సంబంధము ప్రేమ అవుతుంది. ప్రేమ పరిపక్వత చెందిన తర్వాత అది ఆరాధన అవుతుంది. గుర్తుపెట్టుకో దేవుడు బిడ్డ, ఆరాధించాలి అంటే ఈ ప్రాసెస్ గుండా నువ్వు వెళ్ళాలి. ఉట్టుగా వచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆలయంలో నిలబడి 2 చేతులు ఎత్తేసి కళ్ళు మూసుకొని అంటే నువ్వు దేవుని ఏర్పాటుని గ్రహించలేకపోతావు. నువ్వు దేవుని ఏర్పాటును గ్రహించాలి అంటే ఆత్మతో సత్యముతో నువ్వు ఆరాధించగలగాలి. నువ్వు దేవుని చిత్తాన్ని గ్రహించాలంటే నువ్వు దేవుని ప్రేమించాలి. అద్భుతమైన అంశాన్ని నేను మీకు చూపిస్తాను దేవుని బిడ్డ. దేవుని ఆరాధన అంటే ఏంటో మనం చూస్తే, అవును, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనంలో, యోహాను సువార్త 20వ అధ్యాయం ఆదివారమున ఇంకన్నూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందల కాడే సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండున. చూడండి, గమనించండి దేవుడు బిడ్డ, ఎందుకు వచ్చింది సమాధి దగ్గరికి? యేసయ్య స్వస్థపరుస్తాడనా, విడిపిస్తాడనా, ఆశీర్వదిస్తాడనా,
దీవిస్తాడనా, ఏదైనా బహుమానం ఇస్తాడనా, లేకపోతే పెందలకాడ వెళ్తే ఎలాగైతే 6,000 మందికి ఆయన భోజనం పెట్టాడో బ్రేక్ఫాస్ట్ పెడతాడనా? ఎందుకు వెళ్ళింది మరియా? గమనించండి, ఆ అధ్యాయం మీరు ధ్యానిస్తే కనీసము ఈ మగ్దలేని మరియా, వేరొక మరియా, ఈ స్త్రీలు శిష్యులు కూడా ప్రభువారు ఖచ్చితంగా 3వ దినము లెగుస్తాడు, అది తథ్యము అని నమ్మి సిద్ధపాట్లో లేరు. బైబిల్ చెప్తుంది, దేవుడి బిడ్డ, బైబిల్ క్లియర్గా చెప్తుంది. ఆ 17వ వచనంలో మనం 11వ వచనంలో గమనిస్తే, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించుకొని 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తలవైపు ఒకడును కాళ్ళ వైపు ఒకడును, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను. బా, అంటే ప్రభువు లెగిచ్చాడు, నేను ఎత్తుకుతున్నాను అని ఆన్సర్ చెప్పలేదండి. నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, నేను ఆయనను వెతుకుతున్నాను. షీ ఈజ్ సీకింగ్ ద డెడ్ బాడీ ఆఫ్ జీసస్, మై డియర్ ఫ్రెండ్, నాట్ ఎ లివింగ్ సేవియర్. షీ హాస్ కమ్ ఆల్ ద వే. ఆ మార్గం అంతట్లో, ఆ ఉదయకాల సమయంలో, పెందల కాడి సమయంలో ఆ సమాధి దగ్గరికి ఎందుకు వచ్చిందో తెలుసా? ప్రేమించింది యేసయ్యని. యేసయ్యను ప్రేమించింది దేవుడి బిడ్డ. మనము ప్రభువుని వెంబడించాలి అంటే మొదట దేవుడి ప్రేమ మనకు కావాలి. ప్రేమ లేకుండా క్రైస్తత్వము, క్రీస్తుని వెంబడించడము అన్నది జరగదు. జరగాలి అంటే మనం ప్రేమించాలి ప్రభువుని. దేవుని ప్రేమ మనలో నిలిచి ఉండాలి. ఆ తర్వాత ఆమె ఏడుస్తుంది. గమనించండి, ఎందుకు ప్రేమించి వచ్చిందండి అక్కడికి. ఆమె ఏమి ఉద్దేశించి కాదు, ఏమన్నా ఇస్తుందనో కాదు. నువ్వు ఆరాధనకు ఎందుకు రావాలో తెలుసా? యేసయ్యని ప్రేమించు. పాస్ అవ్వకపోతే దేవుడొద్దు, పెళ్ళిళ్ళు జరగకపోతే దేవుడి మీద కోపం, అప్పులు తీర్చలేదా దేవుడి మీద కోపం, కొంచెం టెన్షన్ వస్తే దేవుడి మీద అలుగుతారు. మంచిదే, మీ పరమ తండ్రి ఆయన మీద మీరు అలిగే హక్కు మీకుంది. కానీ సత్యం తెలిస్తే నువ్వు అలగవు దేవుడి బిడ్డ. ఆయన నీ కొడుకు ఇస్తాడు, నువ్వు వేచి చూస్తే అద్భుతమైనది నీకు దొరుకుతాది అని నువ్వు నమ్మితే నువ్వు ఏడవవు, నువ్వు బాధపడవు, నువ్వు కృంగిపోవు, నువ్వు భయపడవు, నువ్వు ప్రభువుతో సంబంధాన్ని విడిచిపెట్టవు దేవుడి బిడ్డ. నువ్వు దాన్ని కొనసాగిస్తావు, నువ్వు దాంట్లో ముందుకెళ్ళే ప్రయత్నం నువ్వు చేస్తావు దేవుడి బిడ్డ. అలా మనం ఆరాధనకు రావాలి. అదే పునరుద్ధానపు భక్తి. పునరుద్ధానపు భక్తి అంటే అది. ప్రభువు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ప్రభువుని ఆరాధించడమే నిజమైన భక్తి. అది మనకు అర్థం కాకపోతే ప్రభువుని మనం ఆరాధించలేము. శరీరంతో ఆరాధిస్తామేమో, కానీ దాన్ని బట్టి మనకి ఎలాంటి ప్రయోజనం ఇహమందు పరమందు కలగదు అన్న సత్యాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు గ్రహించాలి. చదువుదాం. యేసు నిలిచి ఉండుట చూచెను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అమ్మా బా అడుగగా, చూడండి ఆమె ఎంత దుఃఖాక్రాంతురై ఉందంటే, నా యేసు శరీరం అంటే షీ లవ్డ్ జీసస్. దట్స్ ఇట్ మై డియర్ ఫ్రెండ్, దట్స్ ఇట్. నాట్, see, that is a true love.
దట్ ఈస్ అ వెరీ ట్రూ లవ్. ఏమండి, మీరు ఈరోజు 15,000 రూపాయలు జీతగాడు కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటే ఒక భార్య ఒక భర్తకు చెప్తే వాడి గుండె పగిలిపోద్ది. ఏమ్మా, అందరికంటే నీ జడ పొడుగుంటుంది కాబట్టి నేను ప్రేమిస్తున్నాను అంటే వాడు ఆమె గుండె పగిలిపోద్ది. అంటే జుట్టు రాలిపోయినా, జుట్టు ఊడిపోయినా, బోడిగుండె అయిపోయినా వీడు దీన్ని వదిలేస్తాడు అనమాట. నో, ప్రేమించడము అన్నది శారీరకమైనగా కాదు, కానీ అది ఆత్మీయంగా ఉండాల్సిన గుణం. అందుకే దేవుని ప్రేమ కోసం వర్ణిస్తూ ఆయన ప్రేమ అగాపే ప్రేమ, అంటే స్పందనకు ప్రతిస్పందనే ప్రేమ. స్పందనకు ప్రతిస్పందనే ప్రేమ. నువ్వు స్పందించకపోయినా అది ప్రతిస్పందిస్తూ ఉంటుంది చూసావా, అదే దేవుని ప్రేమ, అదే అగాపే ప్రేమ. ఎస్, ఆ దేవుని ప్రేమ అది. ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడు బిడ్డ, కింద పడితే లేపుతాడు, దెబ్బ తగుడితే కడతాడు, ఓడిపోతే ప్రోత్సహిస్తాడు, పోగొట్టుకుంటే నువ్వు తిరిగి సంపాదిస్తావంటాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు, నువ్వు వ్యాధిలో పడితే స్వస్థపరుస్తాడు, నువ్వు నవ్వుతే ఆయన గంతులేస్తాడు, నువ్వు ఆనందిస్తే పరలోకాన్ని కదిపేస్తాడు. నా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు బిడ్డ. ఎస్, గాడ్ లవ్స్ యూ. ఆమె అంత ప్రేమిస్తుంది కాబట్టి గుర్తుపట్టట్లేదు యేసయ్యని, ఎవరో తోటమాలే అనుకుంటుంది. ఇప్పుడు ఆయన ఆమెను పిలుస్తున్నాడు. ఏమని? మరియా. బా, ఎస్, ద నెక్స్ట్ వర్డ్ చదవమ్మా. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి, ఓ థ్యాంక్ యూ జీసస్, హెబ్రీ భాషలో రబ్బోని అనగా బోధకుడు అని అర్థము. దేవుడు బిడ్డ, రబ్బోని అని పిలిచెను. ఆ పిలుపు, ఆ స్వరము, ఆ మాట ఆమె గుండెల్లోకి వెళ్ళిపోయింది, ఆమె మనస్సులోకి వెళ్ళిపోయింది, ఆమె దేహంలోకి వెళ్ళిపోయింది, ఆమె హృదయంలోకి వెళ్ళిపోయింది, ఆమె ఆత్మలోకి వెళ్ళిపోయింది. టచ్ చేసింది దేవుడు బిడ్డ. ఆ దేవుని స్వరము మాత్రమే నీలో ఉన్న ఆత్మను టచ్ చేయగలుగుతుంది. మరి ఏది నీ ఆత్మను టచ్ చేయలేదు దేవుడు బిడ్డ. ఇట్స్ ఓన్లీ ద గాడ్స్ వాయిస్ ఈస్ టచ్ యువర్ స్పిరిట్, యువర్ సోల్ అండ్ యువర్ మైండ్ అండ్ యువర్ హోల్ బీయింగ్. దేవుడు బిడ్డ వెంటనే గుర్తుపట్టేసింది. రబ్బోని, బోధకుడా, నా యజమాని, నా కాపరి అంటుంది దేవుడు బిడ్డ. దేవుడు బిడ్డ ఎప్పుడైతే ఆ మాట గుర్తుపట్టేసింది, ప్రభువుని గుర్తుపట్టేసింది. అవును, మనం గుర్తుపట్టాలి. ప్రభు స్వరాన్ని మనం గుర్తుపట్టాలి, ప్రభువుని మనం గుర్తుపట్టాలి. అలా ప్రేమించాలి మనం. వస్తువుల కొరకు కాదు దేవుడు కావాల్సింది. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ఆరాధిద్దాం. అది నిజమైన ఆరాధన. ఆత్మతో సత్యముతో మనం ఆరాధిద్దాం దేవుడు బిడ్డ. అవును, మంచి నిర్వచనం ఉంటుంది. ఈ మరియలు ప్రభువు కలువరి సిలువలు ఎక్కక ముందే వీరు ప్రభువును అలా ప్రేమించారండి. మనకి 2-3 కనబడతారు స్త్రీలు. యేసయ్య సిలువ ఎక్కక ముందు ఆయన కాళ్ళ మీద పరిశుద్ధమైన అత్తరుని, సువాసన అత్తరుని పోసి తల వెంట్రుకలతో తుడిచిన ఒక స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ, ప్రభు యొక్క శిరస్సు మీద అత్తరుని పోసి ఆయన శిలువ బలియాగం కొరకు సిద్ధపరుస్తున్న ఒక స్త్రీ. 2-3 కనబడతారు మనకి. అందులో మనము యోహాను సువార్త 12:3 బేత్ని మరియ మనకు కనబడుతుంది. చాలామంది ఈ బేత్ని మరియే, మగ్ధలేని మరియ అంటా ఉంటారు. సరే, పాయింట్లోకి వచ్చేద్దాం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. దేవుడి బిడ్డ మీరు గమనించండి, ఎంత అద్భుతమైన అంశము, ఎంత అద్భుతమైన
కార్యమండి. అవును దేవుడి బిడ్డ, మనం చూస్తే లూకా సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తే 37వ వచనంలో యేసు ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ నెంబర్ 1 ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తుడిచి హల్లెలూయా. దేవుడు బిడ్డ, కంప్లీట్గా పాతకాలంలో ఈ అత్తరు ఎవరు దాచిపెట్టుకునేవారు? అంత కష్టపడి ఎందుకు అత్తర్ని కొనుక్కునే వాళ్ళంటే పునరుద్ధానాన్ని నమ్మేవాళ్ళు, చనిపోయిన తర్వాత తిరిగి లెగుస్తాం కాబట్టి. చచ్చిపోయేటప్పుడు ఈ అత్తర్ బాటిల్స్ని వాళ్ళ శవ పేటికల దగ్గర కానీ, శవ గృహాల్లో కానీ లేదా భూస్థాపన చేస్తున్నప్పుడు కానీ ఆ అత్తరుని అక్కడ పెడతారు వాళ్ళతో పాటు, ఎందుకంటే వాళ్ళు పునరుద్ధానప్పుడు లెగుస్తారు. ఈ అత్తరు మంచి విలువ కలిగిన అత్తరు, అంటే వాళ్ళ కష్టపడి వాళ్ళ సామర్థ్యతకు మించి దీన్ని కొంటారన్నమాట. కొన్ని వేల రూపాయలు పోసి, ఇంకా చెప్పాలంటే ఇప్పట్లో అయితే కొన్ని లక్షల్ని పోసి కొన్నారు ఆ టైంలో. ఆమె అంత విలువైన అత్తర్ని ఎక్కడ పోస్తుంది? పునరుద్ధానమును జీవమును ఆయనే అని నమ్మింది ఆ పాపాత్మురాలైన స్త్రీ. నా విమోచకుడు ఆయనే అని నమ్మింది. నేను చనిపోయిన నన్ను బ్రతికించువాడు ఈయననే అని తెలిసింది. అది పునరుద్ధానపు భక్తి. దేవుడు బిడ్డ బండిస్తాడు, కారు ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, కొడుకునిస్తాడు, కూతురునిస్తాడు, ఇల్లు ఇస్తాడు, వాకిలి ఇస్తాడు. ఇవి ఏవి కాదు దేవుడు బిడ్డ. ఆ దేవుడు దేవుడై ఉన్నాడు. దాన్ని బట్టి ఆయన మనం ఆరాధిద్దాం. ఆయన దేవుడై ఉన్నాడని మనం ఆరాధించు దేవుడు బిడ్డ చాలు. నిన్ను ప్రేమించు దేవుణ్ణి, ఆయన నిన్ను ప్రేమిస్తాడు. నీ కొరకు ఏదైతే సిద్ధపరచాడో అది బయలుపరుస్తాడు, అంతే. హల్లెలూయా. ఆయన ఏర్పాటు చేస్తాడు, ఆయన సిద్ధపరుస్తాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు దేవుడు బిడ్డ. అవును, ఆమె ఎంతగా ప్రేమించిందంటే, ఎంతగా తగ్గించుకుందంటే, ఎంతగా పశ్చాత్తాపడిందంటే, ఎంతగా దేవుడు బిడ్డ దేవుడి మీద ఆధారపడిందంటే, ఇవన్నీ అదే సబ్జెక్ట్ అండి. ఆమె సిగ్గుపడలేదు, బాహాటంగా ప్రభు దగ్గరకు వచ్చేసింది. ఆమె పాపాత్మురాలే, బాహాటంగా ప్రభు దగ్గరకు వచ్చేసింది. మనం దేవుడి కొరకు సిగ్గుపడతాం దేవుడు బిడ్డ. మన ఉద్యోగాలప్పుడు మనం సిగ్గుపడతాం, మన వ్యాపారాల దగ్గర మనం సిగ్గుపడతాం, మన బండ్ల మీద దేవుడి పేరు రాపించుకోవడానికి సిగ్గుపడతాం, కాలేజీల్లో నేను క్రైస్తవుని చెప్పుకోవడానికి సిగ్గుపడతాం. ఉద్యోగాల దగ్గర ఎంత సిగ్గుచేటంటే, నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటే నన్ను ఏదో తక్కువ వాడిని అనుకుంటారు అని చెప్పి, నేను క్రైస్తవుణ్ణి కానీ మేము ఎక్కడో పుట్టామంటాడు ఇటు. అసలు నువ్వు యేసయ్యకి పుట్టాననే దమ్ముతోటి నువ్వు చెప్పుకోలేనప్పుడు నువ్వు ఎవడికి పుడితే ఏంటి, నువ్వు ఎక్కడ పుడితే ఏంటి? నువ్వు ఎక్కడ పుట్టినా, నువ్వు ఎవరికి పుట్టినా సస్తే నరకానికి పోతావు. యేసుకు పుడితే మాత్రం పరలోకానికి పోతావు. హల్లెలూయా. అది దేవుడు బిడ్డ క్రైస్తవుడికి ఉండాల్సిన దమ్ము. నీ ఐడెంటిటీ క్రిస్టియన్గా క్రీస్తులో ఉండాలి. నేను యేసులో పుట్టాను, నేను యేసులో ఉన్నాను, నేను యేసుని ప్రేమిస్తున్నాను, అంతే, ఫినిష్. అతిశయపడేవాడు క్రీస్తు యేసుని బట్టి అతిశయపడాలి. క్రీస్తు యేసుని బట్టి అతిశయపడాలి దేవుడు బిడ్డ. మనల్ని పరలోకానికి తీసుకెళ్లేది ఆయన ఒక్కడే. ఆ యేసుని బట్టి మనం అతిశయపడాలి. ఆమె సిగ్గుపడలేదండి. నిన్నటిదాకా పాపం చేశాను, ఈరోజు మరి పబ్లిక్లో యేసయ్య గురించి చెప్తే నువ్వు పాపాత్మురాలు అని నన్ను హేళన చేస్తారేమో అనలేదు. ఆమె సిగ్గుపడలేదండి, ఆమె సంతోషపడింది, ఆమె ధైర్యపడింది. ఎందుకంటే ప్రేమించింది. ప్రేమించిన వాళ్ళకి సిగ్గు ఉండదు. వాస్తవం చెప్తుంటే మీకు నవ్వు అనిపిస్తూ ఉంటుందేమో కానీ, చాలా కఠినంగా మాట్లాడుతాను అనిపిస్తుంది, కానీ ప్రేమించేవాడు సిగ్గుపడడు. నా కొడుకున్నాడు, నేను నా కొడుకును ప్రేమిస్తున్నాను. నా కొడుకు కనీసం ఏ పెండలో కాలేయడమో లేకపోతే ఏ మురిక్కాల్లోనో పడిపోతే, అయ్యో వాడు మురిక్కాల్లో పడిపోయి నాకు వద్దని వదిలిపెట్టేస్తావా? ప్రేమ. అవసరమైతే దిగుతాం ఆ మురిక్కాల్లో, వాడిని బయటికి తీస్తాం, వాళ్ళని ఎత్తుకుంటాం,
వాడిని ఎత్తుకొని అందరూ చూస్తున్నా, ఆ కంపు కొడుతున్నా, అందరూ మనల్ని చూసి ముక్కులు మూసుకుంటున్నా, నవ్వుకుంటున్నా, హేళన చేస్తున్నా మనం పట్టించుకోం. వాడిని ఎత్తుకుంటాం, వెళ్ళిపోతాం. అది ప్రేమ. యేసును నువ్వు అలా ప్రేమించాలి. దేవుణ్ణి చూసి మనం అలా ప్రేమించాలి. దేవుడి బిడ్డ, ఆరాధన అన్నది అది అంతరంగంలో ఉండే గొప్ప ప్రత్యక్షత. మనము ఆ అంతరంగంలో దేవుడు మనకిచ్చిన ప్రత్యక్షతను మనం మూవ్ చేసుకోవాలి. మనం అప్పుడే దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. దేవుడి బిడ్డ, ఆమె ప్రేమించింది దేవుణ్ణి. అందుకే దేవుడు ఏమంటాడంటే 47వ వచనంలో, ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరిని కొంచెముగా క్షమించునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, హల్లెలూయా, నీ పాపములు క్షమించబడినని ఆమెతో అనెను. అప్పుడు ఆయన కూడా భోజనం పంక్తి కూర్చున్నవారు పాపములు క్షమించిన ఇతడెవడని తమలో తాము అనుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసం నిన్ను రక్షించినది. సమాధానము గల దానమే వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. దేవుడి బిడ్డ, యేసయ్య అంటున్నాడు, అమ్మా నువ్వు నన్ను ప్రేమించావు, నువ్వు విస్తారముగా ప్రేమించావు. కాబట్టి నీ పూర్ణ ఉదయంతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో నువ్వు నన్ను ప్రేమించావు. కాబట్టి నీ పాపాలు క్షమించబడాయి. నువ్వు దేవుణ్ణి ప్రేమించి తమ్ముడు, నేను చెప్తున్నా, నీ పాపం నిన్ను వెంట పెట్టకుండా తరుముతుందేమో. నీ బాల్య పాపాలు, నీ యవ్వన పాపాలు, నీ రహస్య పాపాలు, నీ అలవాట్లు నిన్ను వెంబడిస్తున్నాయేమో. ఎందుకు వీటి మీద నేను జయాన్ని పొందలేకపోతున్నావు అంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమించు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే అవన్నీ కొట్టుకెళ్ళిపోతాయి, అవన్నీ వెళ్ళిపోతాయి. వాటినన్నింటినీ జయించే శక్తిని ప్రభువు నీకు ఇస్తాడు. ఈమె ప్రభువును వెంబడించింది. అదే మాట మనకి లూకాసు వార్త 8వ అధ్యాయంలో మనం చూస్తే, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ మాస్టర్ లార్డ్. ఈ స్త్రీలు ఎలా వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుతూ ప్రకటించు ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలోనూ సంచరించుండగా 12 మంది శిష్యులు, అపవిత్రాత్మల వ్యాధులను పోగొట్టిన కొందరు స్త్రీలు, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడు మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడైన కూజా భార్యయగు యోహన్నాయు, సుజన్నయు ఆయనతో కూడా ఉండిరి. హల్లెలూయా. వీళ్ళందరూ ప్రభువుని వెంబడిస్తున్నారు, ప్రభువుని ప్రేమించారు, ప్రభువుని వెంబడిస్తున్నారు. దేవుడి బిడ్డ, మనము ప్రభువుని ప్రేమించాలి. అందుకే పాత నిబంధనలు మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనములో మనం చూస్తే, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 6వ వచనములో మనం చూస్తే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండి దేని పోలికనైనను విగ్రహమైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి నమస్కరింపకూడదు, వాటి పూజింపకూడదు. చాలు. దేవుడు అంటున్నాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను సేవించవలను. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. హల్లెలూయా. ప్రేమ లేకుండా ఆరాధన లేదు. ఈ లోకానికి ప్రేమ గురించి భాష్యము చెప్పింది ఒకే ఒక్కరు, నజరేయుడైన యేసు. ప్రేమకే ఆయన ప్రేమను చూపించాడు దేవుడు బిడ్డ. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్ లార్డ్. ప్రేమ ఎవరు? దేవుడై ఉన్నాడు. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమస్వరూపైన దేవుడు తండ్రికే తన కుమారుడైన క్రీస్తు ప్రేమను, for the God so loved the world that he gave his only begotten son, that whosoever believeth in him should not perish but have an everlasting life. దేవుడు ఈ లోకంలో ఎంతగానో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారుడి యందు విశ్వాసం ఉంచువాడు వాడు నశించక నిత్య జీవం పొందినట్లు ఆయన వానిని మనకు అనుగ్రహించెను. అనుగ్రహ ప్రాప్తులుగా దేవుడు మనల్ని చేశాడు. దేవుడు బిడ్డ, దేవుడు నీకు కావాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు. దేవుడు ప్రేమకు భాష్యం అదే. ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు. దేవుడు బిడ్డ,
ఇది ఇక్కడ మెసేజ్ స్టార్ట్. నువ్వు దేవుణ్ణి ప్రేమించడానికి ఈ 3 కావాలి నీకు. నువ్వు కేవలం శరీరంతోనే నేను ఆరాధిస్తాను ప్రభువుని, అందరు కనబడతారు, అమ్మో ఆదివారం వెళ్ళకపోతే పాస్టర్ గారు వచ్చేస్తారా బాబు మధ్యాహ్నం బిర్యానీ టైంలో, లేనిపోని బాధ, ఏమయ్యా నీకు బాగాలేనప్పుడు చర్చికి వచ్చావు, ఈరోజు ఎందుకు రాలేదంటారు, ఆయన గద్దిస్తారు, వెళ్ళిపోవాలి. శరీరం ఎక్కడ ఉంటుంది, మనసు ఎక్కడో ఉంటుంది. ఆత్మసంగతి దేవుడు ఎరుగు. అది కాదు ఆరాధన అంటే. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో. దేవుడి బిడ్డ ఈ 3 పాయింట్లు నీకు అర్థం కావాలి ఈరోజు నీకు ఇది అర్థం కావాలి. ఇది అర్థమైతే దేవుడి బిడ్డ నువ్వు స్వస్థతలోకి వెళ్తావు, నువ్వు దీవెనలోకి వెళ్తావు, నువ్వు ధన్యతలోకి వెళ్తావు, నువ్వు కృపలోకి వెళ్తావు, నువ్వు కృపావరములోకి వెళ్తావు, నువ్వు ఆశీర్వాదములోకి వెళ్తావు. దేవుడి బిడ్డ పరలోకాన్ని భూలోకంలో నువ్వు అనుభవిస్తావు. దేవుడి బిడ్డ యూ విల్ ఎంజాయ్ ద హెవెన్ హియర్ ఆన్ ఎర్త్. ఒక కాన్ఫిడెంట్ ఫ్యాక్టర్ నీ జీవితంలోకి వచ్చేస్తుంది. నువ్వు దేన్నైనా చేయగలను అన్న ఒక బలమైన తీర్మానం, ఒక నిశ్చయత, నీ ప్రతి ప్రశ్నకు సమాధానం నీలోకి వస్తుంది. నువ్వు సాటిస్ఫాక్షన్ నువ్వు కలిగి ఉంటావు దేవుడు బిడ్డ. యూ విల్ బి కంప్లీట్లీ సాటిస్ఫైడ్. నువ్వు నో వరీ, నిద్ర లేకుండా నువ్వు నిద్రపోవు దేవుడు బిడ్డ. ఇదిగో నిద్రలేమి నీలో ఉండదు దేవుడు బిడ్డ. నీలో అస్వస్థత ఉండదు, నీలో బాధ, బెంగ, వ్యతిరేకత, నువ్వు కృంగిపోవు. నీరు కొట్టిన తోట వలె నువ్వు పచ్చగా ఉంటావు దేవుడు బిడ్డ. 3 అంశాలు మనకు తెలియాలి. ఒకటి శరీరం, మనకందరికీ తెలుసు, కళ్ళు, ముక్కు, నోరు, చెవి, మన అవయవాలు శరీరం. రెండోది మనస్సు, మూడోది ఆత్మ. మనము శరీరము, మనందరికీ తెలుసు శరీరం కోసం. మనము ఆత్మలో ప్రభువును ఆరాధించాలి. మనము దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయారు అనుకోండి, ఆయన గురించి మనం ఏం చెప్తాం, ఏమంటే ప్రాణం పోయిందండి అంటాం. అంటే శరీరం అక్కడే ఉంది. కొత్త సూట్ వేసినా, కొత్త బూట్ వేసినా, కొత్త కళ్ళద్దాలు పెట్టినా, బంగారం వాచి పెట్టినా, ఏం పెట్టినా ఆ వ్యక్తి లెగడో, బాగుంది అండో. నువ్వు ఏ లవ్లీలు రాసినా ఫేస్కి వేస్టే, ఎంత స్ప్రేలు కొట్టినా, ఎంత సెంటు కొట్టినా వేస్టే. చచ్చిపోయాడు అంతే. ఇంకా ఎన్ని రోజులు ఉంచుకుంటాం, పడేయండి రా బాబు అంటారు. పడేయండి. ఇంట్లో కూడా పెట్టరు, బయట పెడతారు శవాన్ని తీసుకెళ్ళి. పనుకున్న మంచం కీడంటారు, కప్పిన దుప్పటి కీడంటారు. అప్పటిదాకా ఆయన సంపాదించే ఆస్తి, ఐశ్వర్యం, డబ్బులు, బంగారం ఆయనదే ఇల్లు కావచ్చు, కానీ ఇంటి బయట పెట్టేస్తారు శవాన్ని. చూసారా, శరీరం అన్నది ఏమైపోయింది, శవం అయిపోయింది. ఎందుకంటే నిర్జీవం అయిపోయింది. దేవుడి బిడ్డ ఇంకా 2 ఉన్నాయి. అది మనసు, ఆత్మ. ఈ 2 ఎప్పటికీ బ్రతికే ఉంటాయి, గుర్తుపెట్టుకో. శరీరం మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం, మనసు మీద అసలు మనసు అనేది నెగ్లిజిబుల్ అండి. ఆత్మ మీద అప్పుడప్పుడు ఫోకస్ చేస్తాం. కానీ ఈ శరీరం కోసం మనం ప్రయాసపడుతూ ఉంటాం. కొత్త బట్టలు కొనుక్కోవాలి, ఎలా సుఖపెట్టాలి, ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, పరిగెత్తాలి. ఒకళ్ళు చేపల చెరువుడు పొద్దున వెళ్ళావు చేపలు కొందామని, 6 గంటలకు 7 గంటలకు మంచి కూరగాయలు ఉన్నాయి సార్, 3 కేజీలు 6 కేజీలు సైజు ఉంది మంచిది. ఒక్కొక్క ఏంటి శీలవతి పులస చేపలు అయ్యి వచ్చేస్తాయి అనుకున్నావు. 6 గంటలకు వెళ్ళావు, రాలేదు. 9 గంటలకు ఆరాధనకు వస్తున్నావు. ఆడన్నాడు ఫోన్ చేసి, సార్ 10 గంటలకల్లా లోడ్ దిగుతుంది, 10:15 కల్లా అయిపోతాయి చేప అనగానే వీడు మనసు ఇక్కడ ఉంటుంది, వీడు మనిషి ఇక్కడ ఉంటాడు, మనసు మాత్రం గోదావరి ఆ ధవళేశ్వరం లాకుల దగ్గర ఉంటుంది. ఎక్కడ వచ్చిందిరా బాబు, పులస వచ్చిందిరా బాబు, చేప వచ్చింది, వెళ్ళిపోద్ది. అయ్యో 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 అయ్యో, ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం. దేవుడి బిడ్డ క్రైస్తవులుగా ఉన్న మనము, అన్యుడు ఓకే తెలియదు కాబట్టి సత్యం పోనీ, వాడికి చెప్పాలి, మనం బోధించాలి. కానీ మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, మనం ఎప్పుడు మన ఫ్లెష్ని సాటిస్ఫై చేయాలి, మన ఫ్లెష్లో మనం ఎంజాయ్ చేయాలి, మన ఫ్లెష్లో మనం ఏదో నవ్వుకోవాలి. ఫ్లెష్లీ థింగ్స్ మీద మన ఇన్వెస్ట్మెంట్, మన ఆలోచన, మన తలంపు, మన పరుగు. కాబట్టే ఈరోజు పరలోకాన్ని మనం భూలోకంలో అనుభవించలేకపోతున్నాం.
కాబట్టే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఏదో కొద్దో గొప్ప మనం ప్రేమించినప్పటికీ ఆయన మన కొరకు సిద్ధపరిచిందో మనకు తెలియట్లా. దేవుడు డబ్బులు ఎక్కడ సిద్ధపరిచాడో తెలియట్లేదు, ధాన్యం ఎక్కడ సిద్ధపరిచాడో తెలియట్లేదు, ఓ థ్యాంక్ యూ డాడీ నూనె ఎక్కడ సిద్ధపరిచాడో తెలియట్లేదు. దేవుడు బిడ్డ, ఇవన్నీ దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. ఎస్, దేవుడు నీ కొరకు ఏర్పాటు చేశాడు. అది నీ గ్రహించట్లేదు, అది గ్రహింపు లేదు మనకి. కారణం ఏంటంటే మనం శరీరంలో ఆగిపోయాం, మన మనస్సులోకి రావాలి. మనం ఈ రెండు చాలా ఇంపార్టెంట్. దేవుడి బిడ్డ, నీ మనస్సాక్షి నీ గురించి సాక్ష్యం ఇవ్వబోతుంది రేపొద్దున పరలోకంలో. దేవుడి బిడ్డ, నువ్వు గమనించు, నీ మనస్సు నీ నీ యొక్క మెమరీ పవర్, నీ మెమరీ కార్డ్ నీ గురించి చెప్పబోతుంది. నీ ఆత్మ, దానికి చావు లేదు. నరకంలోకి వెళ్ళినా మీరు ఆలోచించండి, నీ శరీరం నీతో రాదు. శరీరంతో మందు తాగుతారు, వ్యభిచారం చేస్తారు, దొంగతనం చేస్తారు, బూతులు మాట్లాడతారు, సినిమాలు చూస్తారు, డాన్స్లు వేస్తారు, షికారాలు చేస్తారు, కొడతారు, తిడతారు, బూతులు తిడతారు, చంపుతారు, నరుకుతారు, నానా చెత్త చెండాలం అంతా చేస్తారు. కానీ శరీరం పాతి పెట్టబడుతుంది, మన్నైపోద్ది అంతే. కానీ ఈ శరీరంలో ఉన్నప్పుడు చేసిన రెండు ఉన్నాయి. అదేంటంటే మన ఆత్మ, మన మనస్సు. ఈ రెండిటికి చావు లేదు, గుర్తుపెట్టుకో. నరకంలోకి వెళ్తే దేవుడు వాక్యం చెప్తుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. అది కొడతా ఉంటే నొప్పి వస్తుంది. అక్కడ ఏముంది? ఆత్మ ఉంది, శరీరం లేదు. అక్కడ ఆత్మ ఉంది, గుర్తుపెట్టుకో. ఆత్మకు నొప్పి ఉంటుంది, ఆత్మకు నవ్వు ఉంటుంది, ఆత్మకు ఆకలి ఉంటుంది, ఆత్మకు దప్పిక ఉంటుంది, ఆత్మకు సంతోషం ఉంటుంది, ఆత్మకు సమాధానం ఉంటుంది, ఆత్మకు ఉద్యోగం ఉంటుంది. ఓహ్, లాట్ ఆఫ్ థింగ్స్ ద స్పిరిట్ మ్యాన్ హ్యాస్. వీఆర్ ఫాలింగ్ షార్ట్. మనము ఆ దేవుని దీనిలో మిస్ అయిపోతున్నాం. దేంట్లో? ఆత్మ మీద మనం ఫోకస్ చేయకపోవడం మూలాన మన శరీరంలో అస్వస్థతను కూడా మనం అనుభవిస్తున్నాం. దేవుడు బిడ్డ, తెలుసు అయ్యగారు, ఏసై పొందిన గాయములు బట్టి మనం స్వస్థత పొందినాం, కానీ షుగర్ తగ్గదు. ఉందండి షుగర్, ఉండనియండి, ఏదో టాబ్లెట్లు వేసుకుందాం, దాని మీద పోరాడం, యుద్ధం చెయ్యం. ఎందుకంటే దాన్ని ఎలా జయించాలి అన్నది మనకు చెప్పబడింది. కానీ మన మనస్సు ఎప్పుడు శరీర సంబంధమైన వాటి మీద ఉన్నది, కానీ ఆత్మ సంబంధమైన వాటి మీద ఉండట్లేదు. మనం ఆత్మ సంబంధమైన వాటి మీద మన మనస్సును ఉంచినప్పుడు మనం గొప్ప కార్యాన్ని మనం చూస్తాం. దేవుడు బిడ్డ, ఈ ఫ్లెష్ నిష్ప్రయోజనం అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ స్పిరిట్, ఈ ఫ్లెష్ మధ్యలో ఏముందండి? మనసు ఉంది. ఇది ఫ్లెష్, ఇది ఫ్లెష్, ఇది స్పిరిట్, ఇది మైండ్. ఈ ఫ్లెష్ ఉట్టిదే, దీనివల్ల ఏం లాభం లేదు. ఇక మిగిలిపోయింది మైండ్, స్పిరిట్. ఈ మైండ్, స్పిరిట్ కరెక్ట్గా పని చేసినప్పుడు నువ్వు అద్భుతాలు చూస్తావు. దేవుడు బిడ్డ, ఈ మైండ్ కూడా నువ్వు ట్రైన్ చేయాలి. ఎందుకంటే ఎక్కడుంది ఆశీర్వాదం అంటే ఇక్కడ ఉంది. ఒక్కసారి చూద్దామా? మరి చూద్దాం ఒకసారి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. యోహాను 7:38, యోహాను సువార్త 7:38. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. హల్లెలూయా. ఎక్కడి నుంచి? నా యందు విశ్వాసం ఉంచి వాళ్ళ నుంచి. ఎక్కడ? ఆత్మలో నుంచి. నీ ఆత్మలో నుంచి జీవజల నదులు ప్రవహించాలి. ఎక్కడికి? నీ మనస్సులోకి. నీ మనస్సులోకి ప్రవహిస్తే నీ ఆత్మలో నుండి అప్పుడు అది శరీరానికి టచ్ అవుద్ది. హల్లెలూయా. ఇప్పుడు ఈ శరీరానికి టచ్ అవ్వాలి అంటే నీ ఆత్మ పని చేయాలి, నీ ఆత్మలో నుంచే కావాలి. అందుకే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 22 నుంచి చదువమ్మా. అవి జీవమును వాడికి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. హల్లెలూయా. చూడండి 20వ వచనంలో నుంచి కరెక్ట్ చదివమ్మా. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యమునకు చెవియొగ్గుము, నీ కనుల ఎదురు నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము.
దొరికిన వానికి అవి జీవమును, వాడికి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. హల్లెలూయా. దేవుడు బిడ్డ, నీ ఆత్మలో గనక దేవుడు వాక్యాన్ని నువ్వు నిలబెట్టుకుంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమని లేఖనం సెలవిస్తుంది. నీ ఆత్మ దేవుడితో ఐక్యము కావాలి. దేవుడు బిడ్డ, నీ ఆత్మ దేవుడితో ఎప్పుడైతే ఐక్యం అవుతుందో, ఎప్పుడైతే దేవుని ఆత్మ నీ ఆత్మ ఒకటి అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు బిడ్డ, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. మళ్ళీ దీంట్లోకి వద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. 4:6. మీరు కుమారులై ఉన్నందున ఆయన తండ్రి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోని పంపెను. హల్లెలూయా. అబ్బా ఫాదర్ అని దత్తపుత్ర ఆత్మను మనం ప్రార్థన చేస్తున్నామని రోమిలకు రాసిన పత్రిక చెప్తుంటే, గలతీయులకు రాసిన పత్రిక ఏమంటుందంటే, మన హృదయములోనికి, అంటే మన కడుపులోనికి, మన అంతర్గర్భంలోకి, మన గర్భగుడిలోకి మన ఆత్మ దేవుని ఆత్మతో ఐక్యమైపోయింది. హల్లెలూయా. నీ ఆత్మ దేవుని ఆత్మతో ఒకటైపోయింది. ఆమేన్. నీ ఆత్మ దేవుడితో ఉంది అంతే. అవును, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మనం గమనించినట్లయితే 3-4 వచనాల్లో మనం చూస్తే అక్కడ అద్భుతమైన వాక్యం ఉంది. హల్లెలూయా. గమనించండి, మన ప్రాచీన స్వభావం ఆయనతో సిలువేయబడింది. మన ఆత్మ చచ్చిపోయింది. ప్రశాంతు అనే ఆత్మ చచ్చిపోయింది. క్రీస్తు అనే ఆత్మ ప్రశాంతులోకి వచ్చింది. అందుకే ఎవడైనా క్రీస్తు అనే వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తం కృతమైనది. ఇక బ్రతుకుచున్నది నేను కాదు, నాలో క్రీస్తే. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ శక్తి మనలోకి వచ్చింది. దేవుడు బిడ్డ, యేసు ఆత్మ మీది ఒకటే అని రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో లేఖనాలు చెప్తున్నాయి. హల్లెలూయా. ఆమేన్. 8:9. హల్లెలూయా. దేవుడు బిడ్డ, దేవుడు ఎంత అద్భుతమైన మాట అంటున్నాడంటే, ఆయన ఆత్మ మీలో నివసిస్తుంది. మీ ఆత్మ దేవుని ఆత్మతో ఐక్యమంది. యోహాను సువార్త 4:24 వచనం, దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు బిడ్డ, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనములో మనం చూసినట్లయితే అక్కడ దేవుని మాట అద్భుతంగా మాట్లాడబడుతుంది. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. హల్లెలూయా. మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. మీరు క్రీస్తులో, క్రీస్తు మీలో ఉన్నారు. మీరు క్రీస్తుతో ఐక్యమై ఉన్నారు. మీ ఆత్మలో మీరు ఒక్కరు మాత్రమే కాదు. దేవుడు బిడ్డ, మీ పక్షాన యేసు ప్రభు ఉన్నాడు. మీ పక్షాన యేసయ్య ఉన్నాడు. మీ పక్షాన మీ రక్షకుడు ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. చూడండి, గమనించండి. ఆత్మ ఫలం వచ్చేయడం స్టార్ట్ అయింది. ఎందుకంటే దేవుని ఆత్మ మీలోకి వెళ్ళింది. మళ్ళీ వెనక్కి వద్దాం. దేవుడు బిడ్డ, సామెతల్లోకి వద్దాం. ఏమవుతుందో తెలుసా? నీ ఆత్మను వెలిగించు. నీ ఆత్మలో దేవుడు వాక్యాన్ని రాని, సమృద్ధిగా నీ ఆత్మలో దేవుడు వాక్యం చేత నువ్వు నింపబడు. దేవుడు వాక్యం చేత మీరు ఉండండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మడానికి వందనాలు. అందుకే యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించున్నాను. హల్లెలూయా. నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి. నువ్వు ఆత్మలో వర్ధిల్లితే నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుతావు. నీ ఎర్నింగ్స్లో నువ్వు వర్ధిల్లుతావు. దేవుడు బిడ్డ, కరువు కోసం పట్టించుకోకు. ఏదో భవిష్యత్తులో కరువు రాగబోతుంది, భవిష్యత్తులో లోటు రాగబోతుంది, ఇవన్నీ మనకు అనవసరం అండి. మనం ప్రభువుని ఆరాధించడానికి పుట్టాం. ప్రభువుని ఆరాధిద్దాం, ప్రభువుని స్తుతిద్దాం. దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఒరే బాబు, డబ్బులు ఉన్నాయి కదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకు. యోసేపుకు దేవుడు బయలుపరిచాడు. అవును, ఆ యొక్క 7 సంవత్సరాలు సమృద్ధి, తర్వాత 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. 7 సంవత్సరాల సమృద్ధిలో మంచిగా ధాన్యాన్నింటినీ దాచిపెట్టాడు. ఏమైంది? కరువులో కూడా ఐగుప్తు సస్యశ్యామలంగా ఉంది. ఆమేన్. నీ జీవితంలో దేవుడు ప్రత్యక్షతను బయలుపరిచినప్పుడు కరువు ఏమాత్రం నిన్ను ఏమీ చేయలేదు. అందుకే ఏలియా కరువులో ఉన్నాడు, కాకోలం చేత భోజనం పెట్టబడుతుంది. అవును, దేవుడు ఎవరిని వాడుకోవాలో ఆయన వాడుకుంటాడు.
ఏమండి ఇదిగో ఆ యొక్క విడో సారెపతి విధవరాలు తన ఏకైక కుమారుని పట్టుకొని కట్టెలేరుకోవడానికి వెళ్ళింది. దేవుడు వెళ్ళాడు అన్నాడు, సారెపతి విధవరాలు ఇంటికి వెళ్ళి అన్నాడు. అసలు ఆత్మలోనే వర్ధిల్లపోతే ఎక్కడికి వెళ్ళాలో ఏం తెలుస్తుంది? ఆలోచిస్తూ ఉంటాం, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏంటి నా పరిస్థితి, ఏంటి నా స్థితి, ఏంటి, దేవుడు నన్ను విడిచిపెట్టాడా, నేను ఒంటరిని అయిపోయానా, నేను ఒంటరిదాన్ని అయిపోయానా, నా భవిష్యత్తు ఏంటి, నేను మోసపోయానా, ఇవన్నీ వస్తాయి. కానీ నువ్వు దేవుని యొక్క ఆత్మలో వెలిగించబడి నీ ఆత్మలో నువ్వు వర్ధిల్లడం స్టార్ట్ అయితే దేవుడు బిడ్డ, ఇక నిన్నెవరు ఆపలేరు. నీ స్వభావం మారాలి, గుర్తుపెట్టుకో. నీ స్వభావం మారాలి. నీ స్వభావం మారకపోతే నీకు ఆశీర్వాదం రాదు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, దేవుని వాక్యము అది శక్తి గలదై సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణ ఆత్మను చూడండి, ప్రాణము ఆత్మ. ప్రాణం అంటే మనస్సు. మనసన్నా ప్రాణమన్నా ఒకటే. మనస్సాక్షి అయినా మనసన్నా ప్రాణమన్నా ఒకటే. కీళ్ళు అనగా శరీరం. మీరు గమనించండి, ఇక్కడ మనకు పర్ఫెక్ట్ కనబడుతుంది. ఇది ఆత్మ, మనస్సు, శరీరం. దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము, ఏ ఖడ్గానికంటే పదునుదయ్యి, ఇది మొదట ఏమైంది తెలుసా, మన నోట్లో నుంచి మనసులోకి వెళ్ళింది, నూతన పరిచింది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నూతన పరిచి ఆత్మలోకి వెళ్ళింది, ఉజ్జీవింపచేసింది. హల్లెలూయా. ఈ ఉజ్జీవం ఆత్మ రాగానే ప్రాణ ఆత్మ శరీరం ఎముకల మూలుగుల్లోకి వెళ్ళింది దేవుడి బిడ్డ. కాబట్టి ఆ యొక్క సామెతల గ్రంథంలో చెప్పబడిన మాట, నీ సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది దేవుడి బిడ్డ. ఆ కణుతులు కరిగిపోతాయి దేవుడి బిడ్డ. ఆ యొక్క థైరాయిడ్ ప్రాబ్లమ్స్ హీల్ అయిపోతాయి. ఆ ఊపిరితిత్తులు పరిశుద్ధపరచబడతాయి. ఆ గుండెకు థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. ఒకసారి ఒక తమ్ముడు పేరు ప్రభాకర్ అండి, ఇక్కడ జేవిఎస్ స్కూల్లో చదువుకునేవాడు. లూసెమ్మ పట్టుకొచ్చింది ఆయన్ని. ఇదిగో ఆయన గుండెలో 2-3 రంధ్రాలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ ఆడడం తెలియదు, ఆ సైకిల్ తొక్కడం తెలియదు ఆ తమ్ముడికి. వచ్చాడు, ఆదివారం ఆరాధన అయిపోయింది. ఆరాధన తర్వాత ప్రార్థన చేయి బాబు, ఎవరైనా డొనేషన్ అడుగుదామంది. ఎందుకమ్మా డొనేషన్ అన్న, ఈ అబ్బాయికి గుండె ఆపరేషన్ అంది. కళ్ళు మూసుకున్నాను, ఏసయ్యా అన్నాను. ఒరే బాబు చెప్పరా బాబు, ఎక్కడికి వెళ్తాడట, హైదరాబాద్ వెళ్తాడు. నేను చెప్పాను, బాబు హైదరాబాద్ వెళ్ళు, బుద్ధుడిని చూసి వచ్చాయి, ఎందుకంటే నీకు ఆపరేషన్ అవ్వదు, దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. ఆదివారం సాయంకాలం వెళ్ళాడు, ట్రైన్ ఎక్కాడు. సోమవారం పొద్దున దిగాడు, హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత స్కానింగ్ చేస్తున్నారు. తన పుట్టినప్పటి నుంచి సైకిల్ తొక్కలేదు, ఈత కొట్టలేదు, ఫుట్బాల్ ఆడలేదు. ఎందుకంటే ఆయాసం, గుండె పంపింగ్, రంధ్రాలు, చచ్చిపోతాడు అనుకున్నారు. కానీ దేవుడు బిడ్డ అద్భుతంగా ఆ తమ్ముడిని దేవుడు ఆదివారం ఆరాధనలో ముట్టాడు, స్వస్థత వచ్చింది. ఎందుకు తెలుసా? ఆత్మలో మాట్లాడిన మాట మనస్సులోకి వెళ్ళి నూతన పరిస్తే ప్రాణాత్మ శరీరంలో ఆరోగ్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఆరోగ్యాన్ని ఇచ్చింది. తమ్ముడు స్వస్థపరచబడ్డాడు, మంచి ఇంజనీర్ అయ్యాడు, పాలిటెక్నిక్ జాయిన్ అయ్యాడు. భార్య 9వ నెలల గర్భం. దేవుడు బిడ్డ, ఎస్, నీ దేవుడు స్వస్థపరిచే దేవుడు. వాక్యంగానే ఉంటుంది. అది శరీరం ధరించాలి అంటే నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి. యూ హ్యావ్ టు యాక్సెస్ ద స్పిరిచువల్ సెన్సెస్ దేవుడి బిడ్డ. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనించినట్లయితే, థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్, చదువమ్మా. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు గనక. ఎవరట? దేవుడు వాక్యాన్ని అనుభవ జ్ఞానముతో సాధకము చేస్తూ విశ్వాసము ద్వారా జీవిస్తున్న వారు ఆత్మీయ జ్ఞానేంద్రాలని కలిగి ఉంటారు. అంటే నీ కన్ను, బాహ్య కన్ను ఎలా చూస్తుందో అంతర్గర్భంలో కన్ను అలా చూస్తుంది. థ్యాంక్ యూ డాడీ. పౌలు భక్తుడు అంటాడు, నా బాహ్య పురుషుడు బలహీనపడుతున్న కొలది నా అంతర పురుషుడు, అంటే నా స్పిరిచువల్ బీయింగ్, నా స్పిరిచువల్ మ్యాన్ ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన నడుస్తున్నాడు. చాలాసార్లు ఆశ్చర్యపోతారు. ఒకసారి జనగాంలో హోటల్కి వెళ్ళాం, నా 2వ మీటింగు, కూర్చున్నాం. ఏమున్నాయరా బాబు అన్నాం. వాడు కేరళ భాషలో ఏదో చెప్పాడు, అంటే వాడు చెప్పింది మనకు అర్థం కాలేదు. లాస్ట్కి వచ్చి వీళ్ళేవో చెప్పుకున్నారు. అన్లిమిటెడ్, దేవుడు అన్లిమిటెడ్, మనతో ఉన్నోడు అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ తినండి రా అన్నాం.
వీళ్ళందరూ ఏవో చెప్తున్నారు. నేను యేసయ్యా అన్నాను. యేసయ్య అన్నాడు, నువ్వు గమ్మున ఇడ్లీలు చెప్పుకో అన్నాడు. సరే ఇడ్లీలు చెప్పాను. వీడికేమో మసాలా దోశ వచ్చింది, నల్లగా అయిపోయింది. ఆడేమో చపాతీలు చెప్పుకున్నాడు, అయ్యేమో పెంకల్లాగా ఉన్నాయి. పరోటా చెప్పాడు, సాగుతుంది తెగట్లా. ఒరే ఇటు రారా బాబు అన్నాను. వచ్చాడు. నిజం చెప్పురా బాబు, వీటన్నిటికి బిల్లు కడతాను కానీ వీటన్ని పరిస్థితి నువ్వు వివరించి చెప్పరా అన్నాను. అన్నయ్య అన్నాడు, ఇగో డబ్బులు పట్టుకో, బిల్లు డబ్బులు కూడా పట్టుకో, నిజం చెప్పాను. అయ్యా మీరు తింటున్న ఇడ్లీ ఒక్కటే ఫ్రెష్, మిగతా అన్నీ నిన్న సాయంకాలం చేసినాయి. వీళ్ళు నోళ్ళు ఎలా పెట్టారు ఒక్కొక్కరు. నాకెలా తెలిసింది? ఎలా తెలిసిద్దంటే, ఆత్మలో నువ్వు వర్ధిల్లినప్పుడు దేవుడినితో మాట్లాడతాడు. నువ్వు ఆత్మలో నడిచినప్పుడు దేవుడినితో మాట్లాడతాడు. నువ్వు కుడికి తిరగాల, నువ్వు ఎడమకు తిరగాల, నువ్వు ఎలా ప్రార్థన చేయాలి, నువ్వు ఏమి చూడాలి, నువ్వు ఎవరి కోసం ఏం మాట్లాడాలి. నేను వ్యర్థంగా మనుషుల్ని సంతోషపెట్టేటట్లు ఏది పడితే అది మాట్లాడినండి. దేవుడు నాకు చెప్తేనే మాట్లాడతాను, లేకపోతే బాబు నాకు దేవుడు ఏం చెప్పట్లేదురా బాబు, లేకపోతే నా మనసు కరెక్ట్ లేదేమో, దేవుడు నాతో ఏం మాట్లాడట్లేదు, మళ్ళీ ప్రభు మాట్లాడినప్పుడు చెప్తానంటాను. అంతే. నాకు అనవసరం. ఆయన నన్ను ఎలా వాడుకుంటే ఆయన వాడుకుంటాడు, అంతే, ఫినిష్. అంతేగాని మనుషులకు ఇష్టలుగా ఉండి మభ్య పెట్టేసి ఏదో అయిపోతుంది, ఏదో ఇస్తాడు, దేవుడు ఏదో చేస్తాడని మాట్లాడకూడదు. జాగ్రత్త. దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఏం చెయ్యాలో బయలుపరుస్తాడు, ఎక్కడికి వెళ్ళాలో బయలుపరుస్తాడు, ఏం మాట్లాడాలో చెప్తాడు, ఏం చెయ్యాలో దేవుడు చెప్తాడు. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ రివిలేషన్. హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఈరోజు మనిషి ఎందుకు మన క్రైస్తవులమైన ఎందుకు మనము కన్ఫ్యూజన్లో ఉండాలి? అమ్మో అవుతుందో. నేను చాలా బాధపడతాను కొన్నిసార్లు. 50 మంది సేవకులు ఉంటే 50 మందికి ఫోన్లు చేస్తారు. ప్రేమించొద్దు అనట్లేదు, సేవకులను ప్రేమించండి, దేవునికి స్తోత్రం. నేను చెప్తాను, అమ్మ నాకంటే ముందు ఎంతమందికి ఫోన్ చేసావు? అయ్యా అన్నకి, ఈ అన్నకి, ఆ అక్కకి, ఈ చెల్లెకి, ఆ ఆంటీకి, ఈ ఆంటీకి, అందరికీ చేసావు. నేను నవ్వుతాను. మరి నాకెందుకు చేసావు? అద్భుతం చేయవాడు దేవుడు కదా. లేదయ్యా నువ్వు కూడా చెయ్యి. నేను నవ్వుకుంటాను. ఎందుకంటే నాకు తెలుసు వీళ్ళకి విశ్వాసం లేదు. 10-15 మందికి చెప్తారు. వీడికి విశ్వాసం ఉంటే మోకాలేసి దేవుడికే చెప్తాడు, దేవుడికి సమాధానం ఇస్తాడు. ఈరోజు మనం ఆ బలహీనత స్థితిలో ఉండకూడదు. దేవుడు బిడ్డ, ప్రభు దగ్గరికి రా. నువ్వు వ్యక్తిగతంగా మోకాలై నీ ఆత్మీయ ఇంద్రియాలని నువ్వు ట్రైన్ చెయ్యి. దేవుడు స్వరాన్ని విను. ఎన్ని కోట్ల వాయిస్లు ఉంటున్నా ప్రభువు వాయిస్ నువ్వు గుర్తుపడతావు. దేవుడు బిడ్డ, యేసయ్య చనిపోయాడు, తిరిగి లెగుస్తాడో తెలియదు. ఆమెను ప్రేమించి ఆమె దగ్గరికి వెళ్ళింది, కానీ ఆయన స్వరాన్ని గుర్తుపెట్టింది మగ్దలేని మరియ. దేవుణ్ణి వెంబడించేవాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు ఆయన స్వరాన్ని గుర్తుపడతాడు. దేవుడు బిడ్డ, నువ్వు దేవుడి స్వరాన్ని గుర్తుపట్టాలంటే దేవుణ్ణి వెంబడించు, దేవుణ్ణి ప్రేమించు, నిశ్చర్తగా దేవుడి వైపు ఆనుకోను. దేవుడు బిడ్డ, మనం దేవుడి వైపు చూడడానికి మనం ఇష్టపడాలి. ఇదిగో నువ్వు దేవుడి వైపు చూడడానికి నువ్వు ఇష్టపడాలి. నేను ఇదిగో కంక్లూడ్ చేయడానికి ఇష్టపడుతున్నాను దేవుడి బిడ్డ. కానీ దీని రెండో సెషన్ని మనము నెక్స్ట్ వీక్ నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడతాను దేవుడి బిడ్డ. కానీ ఈ ఒక్కసారి మనసు కోసం మాట్లాడతాను నెక్స్ట్ వీక్ నేను. దేవుడి బిడ్డ, అవును, ఇట్స్ ఎ వండర్ఫుల్ సబ్జెక్ట్. టైం సరిపోదు, 1.5 hours. కానీ దేవుడి బిడ్డ నేను చెప్తున్నాను, నీ ఆత్మ, నీ మనస్సు, నీ శరీరం, నీ ఆత్మ దేవుని వాక్యం చేత మూవ్ అవుతున్నప్పుడు నీ శరీరం అన్నది ఒక వాల్వ్ లాంటిది, ఒక ట్యాప్ లాంటిది. అది తిప్పితే నీళ్ళు ఇలా ప్రవహిస్తాయి, తిప్పకపోతే ఆగిపోతాయి. నువ్వు తిప్పాలి దాన్ని. నీ మనస్సు మీద ఉంటుంది మొత్తం స్టోరీ. నీ స్పిరిట్ నీ మనసుని తిప్పితే దేవుడి బిడ్డ ప్రవాహము నీలోకి వస్తుంది, ఆశీర్వాదం నీలోకి వస్తుంది, దీవెన నీలోకి వస్తుంది. అన్నిటికంటే జాగ్రత్తగా నీ హృదయాన్ని చూసుకోమని దేవుడు అందుకే చెప్పాడు. దేవుడు బిడ్డ, అవును, ప్రార్థనలకు వెళ్దాం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుడు మన మీద ఆనుకుంటున్నాడు. దేవుడు బిడ్డ, అవును, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని దేవుడు పేతురుని అడిగాడు. పేతురు అన్నాడు, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
రెండోసారి అడిగాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యో యేసయ్యా నన్ను అడుగుతున్నావేంటి? నేను చేపల వలలు పడేయలేదా? నీ కోసం అన్ని విడిచిపెట్టాను, నీ వెంబడ వచ్చాను. అయితే నా గొర్రెలు మేపు. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ఏంటి ప్రభువా, నీకోసం నేను చనిపోవడానికి కూడా రెడీ అన్నాడు. దేవుడు అన్నాడు, ఓవర్ యాక్షన్ చేయకు, నేను తెలియదని మూడు సార్లు నువ్వు అబద్ధం ఆడతావు. ఎందుకో తెలుసా? పేతురు ఇంకా ఆత్మలో రాలేదు, అభిషేకం పొందలేదు, తన మనస్సు నూతనపరచబడలేదు, తన శరీరంలో ఓడిపోతాడు. నీ మనసు వెలిగించబడాలి, నీ మనసు నూతనపరచబడాలి, నువ్వు ఆత్మలో వృద్ధి చెందుతావు. నీ శరీరంలో నీకు ఆరోగ్యం వస్తుంది, నీ ఉద్యోగంలో నీకు ద ప్రమోషన్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడు ఎంత గొప్ప దేవుడు బిడ్డ. గొర్రెలు కాచుకుంటున్నోడిని చరిత్రకారుణ్ణి చేసిన దేవుడు నీ దేవుడు, నా దేవుడు. నిన్ను నన్ను చేయడా, నిన్ను నన్ను బలపరచడా, నిన్ను నన్ను పోషించడా, నిన్ను నన్ను నిలబెట్టడా, నిన్ను నన్ను సమృద్ధిలోకి తీసుకువెళ్ళడా దేవుడు బిడ్డ. నిస్సందేహంగా తీసుకెళ్తాడు దేవుడు బిడ్డ. ఇది ప్రాసెస్. మన ఆత్మ వెలిగించబడాలి, మన మనస్సు నూతనపరచబడాలి, మన దేహము ప్రభువును అనుభవించాలి. మన దేవుడు అడుగుతున్నాడట. దేవుడు ఒక వ్యక్తిని అడిగాడు, అయ్యా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభా నేను ప్రేమిస్తున్నాను, నీ సృష్టిని ప్రేమిస్తున్నాను, నువ్వు చేసిన ఆకాశ నక్షత్రాలను నేను చూస్తున్నాను, రాత్రిపూట నక్షత్రాలని, చందమామను చూస్తున్నాను. దేవుడు ఎంత గొప్పోడు, ఎంత మంచి క్రియేషన్ చేశాడు, నేను నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభా. పొద్దున ఉదయమే సూర్యుడిని చూస్తున్నాను ప్రభా. తండ్రి వర్షం పడుతున్నప్పుడు ఇంద్రధనుసును చూస్తున్నాను. ప్రతి సమయంలో నేను ఏదో ఒకటి చూసి నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభా అంటున్నాడు ఆ యవనస్తుడు. దేవుడు అన్నాడు, అయ్యా ఒకవేళ నువ్వు అంధుడుగా నేను నిన్ను పుట్టించుంటే నువ్వు నన్ను ఆరాధించేవాడివా? ఆలోచించాడు కాసేపు. ప్రభా కష్టమే, కానీ నేను అంధత్వంలో ఉన్నా నిన్ను ఆరాధిస్తాను. ఎందుకంటే అంధులు కూడా ప్రేమిస్తారు. మీకు తెలుసో తెలీదో, అంధులు పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు, పిల్లల్ని కూడా కంటారు. మంచిగా మ్యూజిషియన్స్ ఉన్నారు వారి దాంట్లో. దేవుడు అడిగాడు, అరే బాబు నువ్వు చెవిటోడివైనా నువ్వు నన్ను ఆరాధిస్తావా? అన్నాడు, అవును ప్రభువా, నేను చెవిటోడిని అయినా నేను నీ మాటలు వింటాను, నేను నిన్ను ప్రేమిస్తాను. ఎలా వింటావు? మాటలు వినడానికి చెవి కాదండి, హృదయం కావాలి, మనస్సు కావాలి. నీకు ఇంగ్లీష్ రాదు, నువ్వు అమెరికా వెళ్ళినా వాడి హావభావాల్ని బట్టి, వాడి వ్యక్తీకరణను బట్టి, వాడి యొక్క మొఖపు కదలికల్ని బట్టి వీడు మనల్ని తిడుతున్నాడా, వీడు మనల్ని ప్రేమిస్తున్నాడా, వీడు మనకు అన్నం పెడతాడా కొడతాడన్న విషయం మనం గ్రహిస్తాం. కుర్రోడు తెలివిగా సమాధానం చెప్పాడు, ప్రభువా మనసుతో నీ మాటలు నేను వినకపోయినా నిన్ను ఆరాధిస్తాను, నిన్ను ప్రేమిస్తాను. గుడ్ బాబు, నువ్వు మూగవాడివైనా నువ్వు నన్ను ఆరాధిస్తావా, స్తుతిస్తావా? ప్రభువా నిన్ను స్తుతిస్తాను, ఎందుకంటే నిన్ను స్తుతించడానికి కావాల్సింది పాట కాదు, మాట కాదు. నిన్ను స్తుతించడానికి కావాల్సింది, నీ కోసము నేను ప్రయాసపడడం నిన్ను స్తుతించడమే, పేదోడిని కనికరించడము స్తుతించడమే, నీ కొరకు నేను హింసించబడ్డం నిన్ను స్తుతించడమే. దేవుడికి ఇష్టమైన బలియాగం, ఒక సాక్రిఫైస్. ప్రభు కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు అనుకో, అది ప్రేముని ఆరాధించడమే. దేవుడు అంటున్నాడు, నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా? ఎస్, యు ఆర్ ఎ ట్రూ గాడ్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుడు అంటున్నాడు, మరి నువ్వు నన్ను ప్రేమిస్తే 24 గంటలు ఎందుకు నా గురించి నువ్వు ఆలోచించలేకపోతున్నావు? మరి నువ్వు నన్ను ప్రేమిస్తే ఎందుకు పాపం చేస్తున్నావు? కోపం వస్తుంటే కుర్చీలు పగలగొట్టేస్తున్నావు, ఈ మధ్యన ఫోన్లు పడగొట్టేస్తున్నారు. బలహీనుని ప్రభా, మనిషిని ప్రభా, ఏడవడమే, సమాధానం లేదు దీనికి. మరి నువ్వు ఎందుకు నన్ను ప్రేమిస్తే పాపం చేస్తున్నావు? నీలో శరీరాశ, నేత్రాశ, జీవిత డంబం వస్తుంది. ఎందుకు నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వెందుకు పరిశుద్ధంగా జీవించలేకపోతున్నావు? ఎందుకు మరి అవసరం కోసం మాత్రమే నువ్వు నన్ను ప్రార్థన చేస్తున్నావు, కానీ నన్ను ప్రేమగా కూర్చొని ప్రభా నువ్వు నాతో మాట్లాడవా ఈరోజు? అవసరం కోసం కాదు, నాతో ఏదైనా మాట్లాడు ఈరోజు. ఎస్, నువ్వు కనిపించని ఈ రోజున నా కనులకు నిద్దన కరువాయనే హోసన్న గారు పాడిన పాట, అద్భుతమైన పాట అండి. నువ్వు పెదవిప్పిన రోజున
నీ సన్నిధి పచ్చిక బయలాయనే అని పాడతారు. ఎంత అనుభవంలో నుంచి వచ్చిన పాటలు అవి. భక్తులు రాసి ఆయనకు అంకితం ఇస్తే పాడిన పాటలు. అనుభవం. మరి నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావు కదా, మరి ఎందుకు చర్చిలో మాత్రమే నువ్వు ఆరాధించగలుగుతున్నావు, నడి రోడ్డు మీద నువ్వు ఆరాధించలేకపోతున్నావు? సమాధానం లేదు మన దగ్గర. ఎందుకు నువ్వు నా సాక్షిగా ఉండలేకపోతున్నావు? ఒక పానీపూరి బండి దగ్గర ఉండి పానీపూరి తింటే చచ్చిపోయేంత వరకు మనం చెప్తాం, ఏమండి ఈ పానీపూరి బాగుంటుందండి, మీరు తినండి బ్రదర్, ఇక్కడ బాగుంటాయి బ్రదర్, ఇక్కడ బేకరీ బాగుంటుంది బ్రదర్. వాడు అన్యుడైనా, వాడు హిందూ అయినా, వాడు బ్రాహ్మణ అయినా, వాడు ఎవరైనా, వాడు ముస్లిం అయినా, ఎవరైనా సరే ఇక్కడ చాలా బాగుంటుంది మటన్, ఇక్కడ చేపలు బాగుంటాయి, ఇక్కడ కూరగాయలు బాగుంటాయి, ఇక్కడ బట్టలు బాగుంటాయి, ఇక్కడ టీవీ బాగుంటుంది, ఇక్కడ ఐస్ క్రీమ్ బాగుంటుంది, ఇక్కడ బాదం మిల్క్ బాగుంటుంది. మరి నీ బ్రతుకులో యేసు బాగుంటాడు అని ఎందుకు చెప్పలేకపోతున్నావు? దేవుడు సాక్షిగా ఎందుకు ఉండలేకపోతున్నావు? యేసు సూటిగా మాట్లాడి యేసు అద్భుతం నీ జీవితంలో ఎందుకు చెప్పలేకపోయావు? దేవుడు అడుగుతున్నాడు. ఇక మాటలు లేవు, ఏడుపు ఒక్కటే. దేవుడు బిడ్డ, ఈరోజు మరి మనం అడుగుతాం, ప్రభువా నువ్వు నన్ను ప్రేమించావా? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను క్షమిస్తాను. ఎందుకంటే అదే నా కృప. నీ ఊహకు ఆలోచనల కంటే మించింది నా కృప. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి విడువక నీ ఎడల నేను కృప చూపుచున్నాను అంటున్నాడు దేవుడు. అవును, నిన్నెత్తుకుని వాడును నేనే, నీవు నా సొత్తు, నువ్వు నా కుమారుడు, నువ్వు నా కుమార్తె, నేను నిన్ను కన్నాను. యేసయ్య నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు? తన 2 చేతుల్ని సిలువలో చాచి యేసయ్య ప్రాణం పెట్టాడు. నీ కొరకు ప్రాణం పెట్టినవాడు నీ కొరకు ఎందుకు చేయడు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు బిడ్డ, సిలువ మ్రాను మీద ప్రాణం పెట్టిన ఆ యేసు, తన 2 చేతుల్ని చాచి ప్రాణం పెట్టిన యేసు తన ప్రేమను ప్రదర్శిస్తున్నాడు. ఈరోజు మన హృదయంలోకి ఆ ప్రభువును ఆహ్వానిద్దాం, మన దేహంలోకి ఆ ప్రభువును ఆరాధిద్దాం, నిజమైన ఆరాధికులుగా మనం మారుదాం. ఈ 2వ సెషన్లోకి మనం వచ్చే వారం వెళ్తుండగా ఒక సిద్ధపాట్లకు మనం వెళ్దాం. కళ్ళు మూసుకుందాం. దేవుడు బిడ్డ, పాట లేదు, మాట లేదు, వాయిద్యం లేదు. ఒక్కసారి నిన్నెవ్వరు చూడట్లేదు. బహుశా నువ్వు ఒక్కడవే, నువ్వు రూమ్లో ఉన్నావేమో, లేదా నీ కుటుంబంతో నువ్వు ఉన్నావేమో. స్పీకర్ ఆన్ చేసుకో. టీవీలో చూస్తున్నావేమో, కనెక్ట్నిచ్చి స్పీకర్ ఆన్ చేసుకో. మోకాళ్ళ మీదకి రా. దేవుడు బిడ్డ, ఒక్కసారి కళ్ళు మూసుకో. నీ మనస్సును ఒక్కసారి ప్రభు దగ్గర కుమ్మరించువా. పునరుద్ధానపు భక్తిని చేద్దాం. దేవుడు బిడ్డ, ఇది మొదలుకొని, దైవమా నా యేసయ్య, నేను నీకు ఏమీ ఇవ్వలేదు. నేను రక్షించబడక ముందు నేను నీకేమీ ఇవ్వలేదు. రక్షించబడిన తర్వాత అసలు నాదంటూ ఏముందయ్యా నీకు ఇవ్వడానికి? ఉద్యోగంలో 10వ వంతు వేస్తున్నాడంటే నాకు ఉద్యోగం ఇచ్చిన వాడు నువ్వే. భూఫలములో నుంచి డబ్బులు, నా యొక్క ధాన్యాన్ని ఇస్తున్నానంటే అసలు ఆ భూమి ఇచ్చిన వాడు నువ్వే. ఓ నీ కోసం నేను ఒక 5 గంటలు స్తుతించగలుగుతున్నానంటే అసలు నాకు నోరిచ్చిన వాడు నీవే. అయ్యా, యథార్థంగా నిన్ను ఆరాధించడానికి ఇష్టపడుతున్నాను ఈరోజు. దేవుడి బిడ్డ కళ్ళు మూసుకో. దేవుడి బిడ్డ కళ్ళు మూసుకో. నీకు ప్రాణం పెట్టాడమ్మా యేసయ్య. నీకోసం ప్రాణ త్యాగం చేశాడు డాడీ యేసయ్య. ఓ లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్, విత్ ఆల్ ఆఫ్ యువర్ సోల్. Forget about the person who is sitting beside you. Just close your eyes and say, God, I love you. Naina, I fall short to love you, Daddy. దేవా, నేను నిన్ను ప్రేమించలేకపోయాను అయ్యా, కాబట్టి నా జీవితంలో మహిమ లేదు. నేను నిన్ను ఆరాధించలేకపోయాను ప్రభా, కాబట్టి నా జీవితంలో ప్రభా తండ్రి దేవా ప్రత్యక్షత లేదు ప్రభా. అయ్యా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కానీ నేను పొందుకోలేని పరిస్థితిలో ఉన్నాను. కారణం, నేను నిన్ను ప్రేమించలేకపోయాను.
ఈ ఆరాధనలో నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసయ్యా, నిన్నే ప్రేమింతును. నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా. నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా. నేవేను తీరుగా. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. నిన్నే ప్రేమిస్తాను ప్రభా. ఈ నా మొదటి ప్రేమ నేను ఎవ్వరికి ఇవ్వను ప్రభా. అయ్యా, నా భార్యకు కానీ, నా భర్తకు కానీ, నా పిల్లలకు కానీ ఈ సింహాసనము నీదయ్యా. అయ్యా, ఇది నీకు మాత్రమే చెందాలి. నీవు మాత్రమే నా హృదయలో నివసించాలి, నా మదిలో నివసించాలయ్యా. కమ్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, కమ్ జీసస్, come into my family, come into my house, come into my body, Lord. Make this your temple, Daddy. God, I welcome you into my body, Daddy. నా శరీరంలోకి, నా ప్రాణాత్మ శరీరంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అయ్యా. మీరు నివసించు ఆలయాలుగా దీన్ని మార్చండి. మీరు కొలువై ఉండండి ప్రభా. అయ్యా, నా దేహాన్ని చక్కబెట్టండి. నీకు ఆయాసకరమైన, నీకు వ్యతిరేకమైన విగ్రహారాధనైన, వ్యభిచారమైన, అయా జారత్వమైన, లస్ట్ అయినా నీకంటే ఎక్కువగా నేను దేన్ని ప్రేమించకూడదు ప్రభా. అయ్యా, నేను ఆహారం కంటే, పానీయం కంటే, వస్త్రాల కంటే, ఘనత కంటే, ఈ లోక మహిమ కంటే, నా ఉద్యోగానికంటే, నాకు వ్యాపారానికంటే, నా రాబడి కంటే, సుఖానికంటే నేను ఎక్కువ ప్రేమిస్తాను ప్రభా. ఎన్ని వ్యర్థమైన వాటిని తీసేయండి, నన్ను క్షమించండి ప్రభు. అటు రీతిగా నేను ప్రేమించడానికి నాకు కృపణ దయచేయండి. పరిశుద్ధాత్మ ద్వారా మా హృదయాలలో నీ ప్రేమను కుమ్మరించావు ప్రభా. నీ వాక్యం సెలవిస్తుంది. నా ప్రేమలో నేను ఫెయిల్ అయిపోతాను, కానీ నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నా హృదయాన్ని కుమ్మరిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను. అప్పుడు ప్రభా, నువ్వు నా కొరకు ఏదైతే సిద్ధపరిచావో నాకు అర్థమవుతుంది ప్రభా. నేను గ్రహించగలుగుతాను. అప్పుడు నేను కృంగిపోను, అప్పుడు నేను భయపడను, అప్పుడు పరలోకాన్ని భూలోకంలో నేను అనుభవిస్తాను. అట్టి కృపకు పాత్రలుగా నన్ను మమ్మల్ని చేయండి. మహాగరుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడా, ఇటు ప్రార్థనలో నేను ఇటు కూడికలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. నీ శక్తి బలంతో నింపి నడిపించండి. నువ్వు దేవుడిగా, నీ ప్రజగా, నీ సాక్షిగా నిలబెట్టుకుని వాడుకోండి ప్రభా. తండ్రి దేవా, నేను ఈ ఆరాధనంతట్లో నువ్వు నాతో మాతో ఉన్న గొప్ప దేవా, నీకు వందనాలు. నాతో మాతో మాట్లాడిన గొప్ప దేవా నాయన. ఇదిగో విత్తినవాడు ఒకడు, నాయన దాన్ని ఎరువు వేసి నీరు పోసిన వాడు ఒకడు, కానీ ఫలింప చేయువాడు దేవుడే అన్నావు తండ్రి. నువ్వే నూరంతల ఫలాన్ని వారిలో తీసుకొని రండి. ఈ మెసేజ్ ప్రభా కొన్ని వందల మందికి వెళ్ళబోతుంది ప్రభా. ఆ వందల మంది వేల మంది అవ్వాలి ప్రభా. వేల మంది లక్షల మంది అవ్వాలి. ఈ సత్య సువార్త తాకబడిన ప్రతి ఒక్క హృదయము నీ నీతి చేత నింపబడును గాక, నీ పాప క్షమాపణ పొందును గాక. ఐ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ గాడ్. దైవిక స్వస్థత మీకు కలుగును గాక, విడుదల కలుగును గాక, కృపాక్షేమములు వీట వచ్చును గాక అని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుల బిడ్డలు మీరు బలపరచండి, స్థిరపరచండి. నూతన దీవెనల చేత నింపి నీ సాక్షిగా నిలబెట్టుకుని వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థించున్నాం తండ్రి. దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని కనిమైన సహవాసం, ఆయన నిత్య వెలుగు ప్రభు మన హృదయములో ప్రకాశింపచేసి ఈ లోకము వెలుగుగాను దీవెనగాను ప్రభు మనల్ని ఉంచును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుడి బిడ్డ, ఈ యొక్క వాక్యం ఇచ్చిన మీరు సాధ్యమైనంత వరకు మీరు షేర్ చేయండి. రెండో వారం మనం ఈ మెసేజ్ విందాం. మధ్యలో కూడా
ప్రభు చిత్తమైతే అద్భుతమైన మెసేజ్ని యూట్యూబ్లో పోస్ట్ చేయడానికి ప్రభు సిద్ధపాటును కలుగ చేయబోతున్నాడు. ఎవరెవరైతే దీన్ని వీక్షిస్తున్నారో ప్రభు వారిని ఆశీర్వదించును గాక. దయచేసి మీకు ఎవరికైనా ప్రత్యేకమైన ప్రార్థనలు కావాలంటే మీరు కాల్ చేయండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మీ అందరినీ దీవించును గాక. థ్యాంక్ యూ.